వెల్కమ్ టు జీకే న్యూస్ 9. రైతుల కోసం రోడ్డుపై కాంగ్రెస్ నేత కొలగని అనిల్ తప్పుడు ఫిర్యాదు దుష్ప్రచారం. అనిల్ తన రాజకీయాల కోసం అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. వాస్తవాలను జిల్లా అధికారులకు తెలియజేసిన రైతులు తప్పుడు ఫిర్యాదును అనిల్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్. డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నగునూరు రైతులు. నగునూరు గ్రామంలో రైతులు రవాణా రాకపోకల అవసరాల కోసం రోడ్డును నిర్మించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు స్థానిక రైతులందరూ కలిసి వినతి పత్రం సమర్పిస్తే ఈజీఎస్ ద్వారా రోడ్డు నిర్మాణం చేయించారని, రైతులకు ఉపయోగపడే రహదారి విషయంలో కాంగ్రెస్ నేత కొలగని అనిల్ తప్పుడు ఫిర్యాదు చేసి దుష్ప్రచారం చేయడం సరికాదని, అనిల్ చేసిన అసత్య ఫిర్యాదును వెంటనే వెనక్కి తీసుకోవాలని నగరును రైతులు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు పెంచాల సీతారామరాజు, శ్రీనివాసరావు, పురుషోత్తం, మల్లేశం, వేలుపుల శ్రీనివాస, దాసరి భూపతి, మూలా కృష్ణారెడ్డి, యాస్వాడ జగదీష్, ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి గౌడ్, పూదారి రమేష్, మురహరిరావు, అలుస సత్యం, రవి, మల్లయ్య తదితర రైతులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొలగాని అనిల్ అనే వ్యక్తి దుష్ప్రచారం చేస్తూ నగునూరుకి గ్రామానికి ఇచ్చినటువంటి ఫండ్స్ ఏదైతే ఉందో దుర్వినియోగం చేసిండని చెప్పి అనవసరంగా కొలగాని సాగర్ అనే కార్పొరేటర్ మీద కొలగాని శ్రీనివాస్ అనే కార్పొరేటర్ మీద అనవసరమైన కంప్లైంట్ ఇచ్చి దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇది మా దగ్గర కొన్ని వందల ఎకరాల భూములకు ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే రోడ్ ఇది. ఇంతకాలం ఎంతో కష్టపడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏదో ఆ భూములలో పోవడానికి ఈ రోడ్డు తయారైనందున అందరూ సంతోషిస్తున్నారు. ఇట్లాంటి పని చేసిన ఆయనను కూడా అందరూ అభినందిస్తున్నారు. అట్లాంటి కొలగాని సాగర్ మీద శ్రీనివాస్ మీద ఏదైతే ఉందో అనవసరమైన దుష్ప్రచారం చేస్తూ ఆయనే దీన్ని దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆయన ఈ కొలగాని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదైతే ఉందో చాలా మంచి వ్యక్తి. ఈ భూముల కొరకు అందరికీ తోవ కావడానికి అని చెప్పి ఆయన చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తుండూ మేమందరం సహకరించుకుంటూ ఆయన ద్వారా ఈ ఫండ్స్ శాంక్షన్ చేయించి ఆ రోడ్డు వేయించుకున్నాం అందరం కలిసి. మా నగునూరు గ్రామస్తుల కొరకు ఉపయోగపడే భూమి మొత్తం భూములన్నీ నగునూరు గ్రామమే అవి. ఈ కొలగాని అనిల్ అనే వ్యక్తి ఏదైతే ఉందో ఆయనకు కూడా నా పక్కకే, మాకు ఒక 20-25 ఎకరాలు అక్కడ నా పక్కకే ఉంటుంది, నాది నా పక్కకే నా చేనులకి వెళ్ళి ఈ రోడ్డు మీదకి వెళ్ళే ఆయన కూడా వ్యవసాయం చేసుకుంటాడు పోయి. ఈ కొలగాని అనిల్ అనే వ్యక్తి ఆ రోడ్డును ఉపయోగించుకుంటూ ఆయన భూమిలోకి పోతాడు, నా భూమిలోకి వెళ్ళి పోయి ఆయన వ్యవసాయం చేసుకుంటాడు. ఆయనకు కూడా ఉపయోగపడే రోడే ఇది. అనవసరంగా ఇప్పుడు గ్రామస్తులను ప్లస్ రైతులను ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి దుష్ప్రచారం చేసి ఆయన మీద ఏదో పగ సాధిద్దాం అనుకుంటున్నాడేమో. ఆ పగ ఏముందో మాకు తెలియదు, కానీ అనవసరంగా ఈ దుష్ప్రచారం చేసి మా గ్రామస్తులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన నగునూరు గ్రామస్తులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ ఉండే భూముల ఓనర్స్ అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆ డిఆర్ఓగా కలెక్టర్ గారికి ఆర్జీ ఇద్దాము. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దుష్ప్రచారం చేసి అనవసరమైన కంప్లైంట్ ఇస్తూ మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో మా కొరకు శాంక్షన్స్ ఎంపీ గారు చేయించినటువంటి ఎంక్వైరీ చేసి ఎంపీ గారు ఇచ్చినటువంటి ఫండ్స్ ఆ రోడ్డు కొరకే ఉపయోగించుండు కొలగాని శ్రీనివాస్ అనే కార్పొరేటరు. ఆ రోడ్ ఏదైతే ఉందో అందరు రైతులకు ఉపయోగపడే రోడే కాబట్టి ఈ కంప్లైంట్ కరెక్ట్ కాదు అని చెప్పి కలెక్టర్ గారికి ఆర్జీ ఇవ్వడానికి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారు లేరు, వారు ఏదో లీవ్లో ఉన్నారని చెప్పి డిఆర్ఓ గారు ఇన్ఛార్జ్ ఉన్నందున డిఆర్ఓ గారికి ఈ యొక్క అర్జీని ఇస్తూ దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, విశదీకరించడం జరిగింది, విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇట్లాంటి పనులు చేసి ఒక గ్రామానికి ఒక రోడ్డు వేయడం అనేది, మనకు భూములకు రోడ్డు వేయడం అనేది ఒక సంతోషించదగిన విషయం. రైతులకు ట్రాక్టర్లు అని, మందులు, యూరియాలు అని 4 పోయేటలు తీసుకుపెట్టు పోవటానికి కూడా మంచి రోడ్డు సదుపాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు వ్యవసాయం కాడికి పోవడానికి మంచి అనుకూలమైన పరిస్థితి ఏర్పడ్డది. లేకపోతే మోకాలు మంటి బురద, మోకాలు మంటి నీళ్ళల్లో పోవలసిన పరిస్థితి ఉండేది ఇంతకుముందు. అట్లాంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఒక రోడ్డు వేయడం వల్ల మంచి హాయిగా పోయి హాయిగా పని చేసుకొని వస్తున్నాం మనం. ఇంకా కల్వర్ట్స్ కట్టించేది ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ రోడ్డు మాత్రమే అయింది, ఇంకా కల్వర్ట్స్ కూడా కట్టించేవి ఉన్నాయి. ఆ కల్వర్ట్స్ కూడా కట్టిస్తే ఏదైతే ఉందో మాకు ఇంకా మంచి వసతి కలుగుతుంది. దానివల్ల వ్యవసాయదారులు కూడా సంతోషిస్తారు. దాని ముందుకు కనెక్టివిటీ టెంపుల్, దుర్గా టెంపుల్ అని ఉంది. ఆ దుర్గా టెంపుల్ కూడా ఈ రోడ్డు అప్రోచ్ రోడ్ ఇది. ఈ రోడ్డు ఆ రోడ్డు కలుస్తుంది దుర్గా టెంపుల్ రోడ్కు. దుర్గా టెంపుల్ రోడ్ వరకు మా అందరి నగునూరు గ్రామస్తులే ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకా అది ఇంకా ఎక్స్టెన్షన్ కావాల్సి ఉన్నది, ఇంకా ఆ ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉన్నది. కాబట్టి దాన్ని
ఇంక ఎక్స్టెన్షన్ చేయాలి. కానీ ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ పిచ్చి పిచ్చిగా గ్రామస్తులను రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఆయన కూడా సహకరించి ఏదైతే ఉందో దీనికి ముందుకు వచ్చి ఇంకా ముందుకు రోడ్డు మంచిగా చేయించడానికి, కలవట్లు కట్టడానికి సహకరించి, ఆయన భూమి కూడా ఉంది కదా, ఆయన ఒక మందికి సోషల్ సర్వీస్ కూడా కాదు, ఈ ఐజ్ ఓన్ ల్యాండ్ దేర్, ఆయనకి సొంత భూమి కూడా అక్కడ ఉంది, ఆయన కూడా ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేసి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి శత్రుత్వం ఏం పెట్టుకోవడం, అనవసరంగా మందిని దుష్ప్రచారం చేసి నవనూరు గ్రామ రైతులను, అక్కడ ఉండబడేటువంటి భూముల వాళ్ళను రైతులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.